గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం బ్లాగ్ చేస్తున్నానో చూపించేస్తాను. సో నేను ఇక్కడ దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అలానే ఆఫ్టర్నూన్కి బెండకాయ రొయ్యలు పులుసు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ చేసిన చట్నీ అయితే ఉందండి దోశల్లోకి. సో నేను దాంట్లోకి అయితే తాలింపు అయితే వేస్తున్నాను. సో దానికి పోపులన్నీ వేసేసాను. సో ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటాయండి తాలింపులోకి. సో నేను అందుకే వెల్లుల్లిపాయలు కూడా వేసాను. సో దీన్ని ఇప్పుడు తాలింపు అయితే అయిపోయింది. సో దోశల్లోకి చట్నీలోకి తాలింపు కూడా వేసేసానండి. సో ఇప్పుడు నేను దోశలు అయితే వేసేస్తాను. నేను దోశలు కూడా వేసేస్తున్నానండి. సో ఇక్కడ నేను బెండకాయ రొయ్యలు అయితే వండుతున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. సో రైస్ కూడా పెట్టేశానండి. సో ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను. సో తొందరగా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం పులుసు కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఆనియన్ పేస్ట్ అలానే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో దీంట్లో కొంచెం చిటికెడు పసుపును కూడా యాడ్ చేస్తాను. సో పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ లోపు నేను బెండకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి. కొంచెం ఆనియన్స్ మగ్గే వరకు. అలానే టొమాటోస్ని కూడా కట్ చేసేసుకున్నా. అలానే చింతపండుని కూడా నేను ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అలానే రొయ్యలు కూడా తీసుకున్నాను. రొయ్యలు ఒక 10 to 15 అయితే ఉంటాయండి అంతే. సో ఎక్కువ వేసినా సరే బాగోదు, జస్ట్ టేస్ట్ కోసం అయితే యాడ్ చేస్తున్నా. సో టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుని నేను ఒకసారి అయితే మూత పెట్టేసుకుంటానండి. మొత్తం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత రొయ్యలు అయితే వేసుకోవాలండి, పచ్చి రొయ్యలు. మూత అయితే పెట్టేసుకుంటాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత సో వాష్ చేసుకున్న పచ్చిరొయ్యలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకుని నేను మూత అయితే పెట్టేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకుంటానండి. సో తర్వాత బెండకాయ ముక్కలను యాడ్ చేస్తాను. అయితే ఇలా కుక్ అయిన తర్వాత సో కలర్ చూసారా కొంచెం చేంజ్ అయింది. సో ఇప్పుడు బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. బెండకాయలు అయితే యాడ్ చేసేస్తానండి ఇప్పుడు. సో బెండకాయలు కూడా యాడ్ చేసేసాను. సో మూత అయితే పెట్టేస్తున్నానండి. ఒక 5 to 10 minutes అయితే ముక్కలు కొంచెం బెండకాయ ముక్కలు ఉడికే వరకు కొంచెం ఒక 20% ఉడికే వరకు మూత పెట్టేసుకుని తర్వాత నేను కారం, సాల్ట్ అలానే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకుంటాను. సో కొంచెం
అవన్నీ కుక్ అయిన తర్వాత సో ఇలా అయితే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసానండి. సో మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం బాగా ఈ రొయ్యలు అలానే బెండకాయ అవన్నీ కూడా ఈ పులుసులో ఉడికేలాగా చూసుకోవాలి. ఫైనల్గా అయితే బెండకాయ రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.